అందరికీ నమస్కారం. ఈరోజు అల్లాడ గ్రామ పంచాయతీ గంగూరు మండలం శ్రీకాకుళం జిల్లాలో నిధులు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను గ్రామ పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నాను. నా పేరు సవత్సనారావు. నిధులు అంటే తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకి పరికర వస్తువులు నిధులుగా దాచిపెడతాం. అదే కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేపడుతున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉండే బుక్స్ ఎవరికైతే యూస్ఫుల్ కావో అటువంటి బుక్స్ని మేము సేకరిస్తాము. అంతేకాకుండా బట్టలు, ఈ బట్టలు కూడా మేము సేకరించడం జరుగుతుంది. ఈ బట్టలు వీటికి ఉపయోగపడే వ్యక్తులకి మేము ఇస్తాము. దీన్ని నేను సంవత్సరం నుంచి దీన్ని యూజ్ చేయలేదు. ప్రతి బట్టకి జీవితకాలం ఉంటుంది. దీనికి కొంత జీవితకాలం అయిపోయినా ఇంకా ఇది బాగానే ఉంది. దీని జీవితకాలం ఇంకా ఉంది కాబట్టి ఇటువంటి బట్టల్ని దీనికి అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇటువంటి మాకు అల్లాడ గ్రామ పంచాయతీ దీనికి అవసరం చెప్పారు. దీనికి ఈ బట్టల్ని మేము ఇస్తున్నాము. మా మిత్రుల పరంగా మేము సేకరించిన బుక్స్ ఇది ఇండియన్ పార్టీ 24,000 ఇచ్చాము. ఇదే బుక్ చాలా విలువైన బుక్. దీన్ని గ్రామ స్థాయిలో ఈ బుక్ మాకు జీవితకాలంలో ఒక దగ్గర ఉంచేస్తాం. ఉంచిన తర్వాత దీని కేంద్రం లెక్క ఎవరో ఒక షాప్గా చేస్తాం. ఇచ్చిన తర్వాత దీనిలో ఉన్న కార్యక్రమం కూడా బెల్లపడటంతో అకౌంట్ పడటంతో వెళ్ళదు. కానీ దీనిలో ఉండే ఆధార్ రఘురామ్ గారు రాసిన ఈ ఆధార్ ఈ బుక్ రాయడానికి ఎన్నో బుక్లు రెఫర్ చేసి రాయడం జరుగుతుంది. ఇటువంటి సరస్వతి జరిగి మనం కొత్తగా వెళ్ళకుండా ఈ బుక్ని దీనికి యూజ్ అయిన యూత్కి ఇస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమం ఈ నిధుల కార్యక్రమంగా ఈ నిధుల కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో సేకరించిన పుస్తకాలు కానీ పత్రికలు కానీ గ్రామ స్థాయిలో ఉచితంగా అందజేస్తాం. ఇంకా ఇక్కడ అందుగా మిగిలింటే దీన్ని దగ్గర ఉండే రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇది. అంటే మనకి ఏదో జాబ్ వచ్చిందని చేతకు జాబ్ చేయడం కాకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయడం ఉద్దేశంతో యువతంతా కూడా ముందుకు రావాలని కోరుకుంటూ మీ వద్ద ఉంటే మీకు ఉన్న బట్టలు కానీ పుస్తకాలు కానీ మాకు ఇవ్వచ్చు. మా నుంచి మీకు బట్టలు కానీ పుస్తకాలు కావాలంటే మాకు సంప్రదిస్తే మేము అందజేస్తాం. నా యొక్క ఫోన్ నెంబర్ 9985535507.